దావీదు దేవునికి ఏమని పేరు పెడతాడంటే, నా ఆలోచనకర్త. రక్షణకర్త అని అందరంటే, నిరీక్షణకర్త అని అందరంటే, విశ్వాసానికి కర్త అని అందరంటే, భక్తుడైన దావీదు గారు ఏమన్నాడు తెలుసా? నాకు ఆలోచననిచ్చే నా ఆలోచన కర్త అని దేవునికి ఒక అద్భుతమైన పేరు పెడతాడు ఆసాపు భక్తుడు. పితరులకు ఆలోచన కర్తగా ఉన్నవాడు నీ బ్రతుకులో కూడా నీకు ఆలోచన కర్తగా ఉండును గాక. అదే దావీదు అంటాడు, నీ శాసనములే నాకు ఆలోచన కర్తలు. నీ వాక్యమే నీ ఆలోచన కర్త. ప్రతిరోజు దీన్ని ధ్యానించు, ప్రతిరోజు వాక్యాన్ని రంగరించు. సంవత్సరం పూర్తయ్యేసరికి కనీసం 2-3 పర్యాయాలైన బైబిల్ అంతా చదివి పూర్తి చేయి. ఇటువంటి ఊగిసలాడే నామకార్థులకు దేవుని ఆలోచన అర్థం కాదు. దేవుని శాసనాలు నీకు ఆలోచన కర్తలు. ఆయన వాక్యాన్ని ముందు పెట్టుకొని ఆయన వాక్యపు వెలుగులో ఆలోచన తీసుకుందాం గాక.